అమరావతి రాజధాని ముంపు ప్రాంతం కొండవీటి వాగు పాలవాగు ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. మునిగిపోయే ప్రాంతం, రాజధానికి పనికి రాదు అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధానిలో 29 గ్రామాల ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. మరి అంత ముంపు ప్రాంతం అయితే ముంపులో మునిగిపోయి ఎప్పుడూ ఆ ప్రాంతాలను ఖాళీ చేసేవారుగా, అది చెప్పరు. 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2024 అధికారం కోల్పోయేదాకా వెలగపూడి సచివాలయం కేంద్రంగా, అసెంబ్లీ, మండలి, ఇక తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులు. అమరావతి రాజధానికి వెళ్లే కరకట్ట పక్కనే విల్లాల్లో బస. మరి 5 ఏళ్లలో లేని ముంపు ఇప్పుడు వచ్చిందట. అమరావతి రాజధానిలో ఏఐ, ఆర్టిఫిషియల్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కాదు కానీ అమరావతి రాజధానిలో ఆక్వా వ్యాలీ పెడితే బాగా రాణించవచ్చు అని అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ 5 ఏళ్ళు బజారుల్లో అడావిడి చేసి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అమరావతి రాజధానిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడబడినప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. రాయలసీమకు చెందిన పాలెగాళ్ళు దీన్ని అడ్డుకొని కర్నూలులో టెంట్లు వేయించి కొన్ని రోజులు తాత్కాలిక రాజధాని నడిపారు. ఆ తర్వాత ఆ టెంట్లు చినిగిపోవడంతో గాలి వచ్చి ఆ వెంటనే హైదరాబాద్కి మకాం మార్చారు. ఈ విధంగా హైదరాబాద్లో భయపడ్డాం. ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని రావటం ఈ వైసీపీ నేతలకి ఇష్టం లేదు. అసలు అమరావతి రాజధాని అంటే అసలు ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని రావడం జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టమే లేదు. విశాఖలో రుషికొండ మీద కూర్చొని పరిపాలన సాగిస్తారు. రాజరిక వ్యవస్థను తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరావతి ప్రాంతంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వారికి ఓటు పడే అవకాశం లేదు. ఇప్పటికే 11 సీట్లకు పడిపోయారు. వైనాట్ 175 నుంచి 11కు వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి అమరావతి రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా కనుక ఎన్నికలకు వెళ్తే ఆ 11లో ఇంకొకటి పీకే అవకాశం ఉంది. ఆ ఒకటి పీకితే ఇక మిగిలేదు ఒకటి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నేతలు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి. అమరావతి రాజధానిలో ఇప్పటికే 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా టెండర్స్ పిలుస్తూ ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి కూటమి ప్రభుత్వం గతంలో చేసిన 2019కు ముందు చేసిన తప్పులు మరొకసారి పునరావృతం కాకుండా అమరావతి రాజధాని పనులు 36 నెలల్లో పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిలో వారం రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడక్కడ నీటి మడుగులుంటే ఆ ఫోటోలు తీసి వైసీపీ పేటీఎం బ్యాచ్ అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఆ బైపాస్లో అండర్ పాసులు లేకుండా కనీసం అమరావతి రాజధానిలో కురిసిన వర్షం నీరు కూడా వెళ్ళిపోయే అవకాశం లేకుండా చేశారు. కేవలం 2 చోట్ల మాత్రమే అండర్ పాసులు పెట్టి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అంటే అమరావతి రాజధాని అసలు భవిష్యత్తులో రాదు అని వీళ్ళు భ్రమల్లో ఉన్నారు. 30 సంవత్సరాలు వైసీపీ అధికారం అని చెప్పేసి భ్రమల్లో ఉండడం వల్ల అలా జరిగిపోయింది. దీంతో అమరావతి రాజధానికి ఈ వెస్ట్ బైపాస్ కూడా కొంత ఆటంకంగా మారింది. ఆ వెస్ట్ బైపాస్లో ప్రస్తుతం ఈ అండర్ పాసులు, నీరు వెళ్ళడానికి కెనాల్స్ అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ నీరు నిలిచిన విషయం అయితే నిజమే, కానీ అమరావతి మునిగిపోయింది. హైదరాబాద్లో వరదలు వచ్చాయి, చెన్నైలో వరదలు వచ్చాయి, ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండడంతో జనాలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన నగరాలు మునిగిపోతామంటే అమరావతి మీద విష ప్రచారం చేస్తూ ఇంకా ఇలాగనే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంది వైసీపీ. ఇలాగే ముందుకెళ్తే జనం ఆ 11 కూడా పీగుతారు అన్న కనీస జ్ఞానం లేకుండా, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా కేసీఆర్తో కలిపి కుట్రను కొనసాగిస్తూనే ఉన్నారు.
కేతిరెడ్డి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.